నమస్తే బ్రదర్. నమస్తే. నాడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మొదటగా చెప్పుకోవాలనుకుంటే అమ్మఒడి గురించి చెప్పుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అమ్మఒడి పెట్టిన తర్వాత ప్రతి కుటుంబంలోని కూడా ఒక విద్యార్థి ఉంటే ఒక విద్యార్థి, రెండు విద్యార్థులు ఒకళ్ళు ఏం చేసేవారంటే ఇంతకుముందు కాలంలో ఒకళ్ళని స్కూల్కి చదివించేవారు, ఇంకొకరికి పనిలో పెట్టుకునేవారు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు కుటుంబ పరిస్థితులు బట్టి అలా జరిగేది. కానీ ఈ కాలంలోనే అమ్మఒడి పెట్టడం వల్ల ప్రతి కుటుంబంలోని కూడా ఒక విద్యార్థి వల్ల 15,000 రూపాయలు సంవత్సరానికి తల్లి కుటుంబంలోని తల్లికి పడడం జరుగుతుంది. తల్లి అకౌంట్లో నేరుగా పడడం వల్ల ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ ఆ 15,000 రూపాయలని తన ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవడం వల్ల పిల్లల్ని స్కూల్కి పంపించేది, ఇబ్బంది లేకుండా ఉండేది. అందువల్ల అమ్మఒడితో మొదలు పెట్టుకొని పౌష్టికాహారం కానీ 8వ తరగతికి ట్యాబ్లు కానీ ఇవ్వడం జరగడం వల్ల చాలా మందికి ఉపయోగం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ప్రతి క్లాస్ రూమ్లో కూడా జగన్ గారు చెప్పేది డిజిటల్ క్లాసులు, ఐఎఫ్ఈ ప్యానల్స్, ట్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చామని చెప్తున్నారు. ఎలా ఉన్నాయి ట్యాబ్లు కానీ, ఇక్కడ ఐటీ చదువులు కానీ, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్తో చొరపటుగా అంతర్జాతీయ లెవెల్లోని మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మన ఐక్యరాజ్య సమితి, అమెరికాలో ఉన్న ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి వైట్ హౌస్లో కూడా మనం వెళ్ళడం జరిగింది. పక్కనే చూస్తుంటే ఇంగ్లీష్ కూడా గనక నీట్గా మాట్లాడడం జరిగింది. చాలా దిక్కుల చూసుకుంటే కొన్ని స్కూల్లో అడ్మిషన్లు, గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు కూడా దొరకకుండా ఉన్నాయంటే ఇది విచిత్రం కాకపోతే ఇంకేంటండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు లైన్లో నిలబడి రికమెండేషన్ చేసుకునే రోజులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇంకా స్కూళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ సీఎం కూడా జగన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ చూస్తే ఇప్పటికే రోజుకు ఒక మెనూ పెడుతున్నారు కదా, ఇప్పుడు ఇంకా పిల్లలకు మంచి చేయాలని జగన్ తాపత్రయంపై మీ అభిప్రాయం? అవునండి. ఇప్పుడు చూస్తే మన కుటుంబంలో మన ఇంటి దగ్గర వంటలు ఏమి ఉంటాయంటే ఒక తిండి ఉంటుంది, ఒక తొండి ఉండవచ్చు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లోని ప్రతి కుటుంబంలోని విద్యార్థులు స్కూల్కి వెళ్ళడం వల్ల సరైన పౌష్టికాహారం వల్ల పిల్లల యొక్క మానశక్తి, మేధాశక్తి, సంకల్ప దృఢం కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ మధ్యన అంబలి, తర్వాత రాగి సంగట, గుడ్లు కొన్ని పౌష్టికాహారం అందించడం వల్ల పిల్లలు మేధాశక్తి పెరిగి కొంచెం చదువులకి ఉత్సాహంగా ఆటల పోటీల్లోని కూడా పాల్గొనడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మరి ప్రతి స్కూల్స్లోనే చిక్కి రాగి అంబలి ఇస్తున్నారు. ఎలా ఉంది చిక్కి రాగి అంబలి? పాత రోజుల్లో ఏముండేది కదండి. ఈ ప్రభుత్వం వచ్చిన చిక్కి రాగి అంబలి వల్ల తన యొక్క మేధాశక్తి పెరగడంతో పాటు కొంచెం ఆరోగ్యంగా పరిస్థితిగా ఉండడం జరుగుతుంది. తన వల్ల కొంచెం ఇంకా కుర్రవాళ్ళు ఎదగడానికి బాగా దోహదపడుతుంది.